25th రోజు మాత్రం 24 నైట్ 1కి స్టార్ట్ అవుతుంది. తిరునాళ్ళ జాతర అంటే నాకు తెలిసి తిరునాళ్ళ జాతర మీనింగ్ ఏంటంటే ఒక జనాన్ని కూడా మనం ఎప్పుడు ఊహించుకోని విధంగా ఉండేదానినే తిరునాళ్ళ జాతర అంటారు. నాకు తెలిసి ఇండియాలో ఒక తిరునాళ్ళ జాతర జరగబోతున్న వన్ మ్యాన్ షో ఆర్మీ ఇండియా. అది ఓన్లీ పవన్ స్టార్ వల్లనే అవుతుంది, పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం. నాకు తెలిసి ఇండియాలో ఏ హీరో అయినా కానీ ఒక సినిమా కోసం వెయిట్ చేయడం అది ఓన్లీ ఈ ఓజీ. హిందీలో ఉన్న హీరోస్ కూడా కాకపోతే ఈ పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు అది చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. సినిమా కోసం గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి రావడం. గద్వాల్ డిస్ట్రిక్ట్ మాది. గద్వాల్ డిస్ట్రిక్ట్ నేనే డిస్ట్రిక్ట్ ఫ్యాన్ బేస్ మొత్తం. దానికి ఏం ప్రోగ్రామ్స్ ఉన్నా నేనే కండక్ట్ చేస్తుంటాను. బట్ చాలా హ్యాపీ. ఏదైనా కానీ ఒక నాకు తెలిసి అది ఏమంటారంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. నాకు తెలిసిన ఫైటర్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఇండియాలో ప్రతి ఒక్క యూత్ మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి ప్రతి ఒక్కటి బుక్లో చదవడం, వినడం ఇది అన్ని ఓకే. కానీ బట్ నాకు తెలిసి మాత్రం ఇండియాలో ప్రతి ఒక్కరు ఇన్స్పిరేషన్గా ఒక యూత్ తీసుకోవడం పవన్ కళ్యాణ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంత హైప్ కాదు. 20 days నుంచి ఏం మనిషి కూడా నిద్రపోతలేడు. ఒక్కొక్క గ్లిమ్స్ ఎట్లుంది సుజిత్ వదలడం అంటే ఒక్క ఇంటర్వ్యూ లేకుండా సినిమా ఏ హైప్ వచ్చింది అంటే అది ఇండియా లెవెల్కి వెళ్ళిపోవడం. హిందీ యాక్టర్స్ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేయడం. తెలంగాణలో నాకు తెలిసి ఇప్పుడు ఉన్న 2 తెలంగాణ రాష్ట్రాలలో 2 రాష్ట్రాల్లోకి వెళ్ళి ప్రతి హీరో వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ షో చూడడానికి. ఇది చాలా హ్యాపీ. మన తెలుగులో ప్రతి ఒక్కరు గర్వించదగ్గ మూవీ. నో ప్రాబ్లం. ఇప్పుడు హీరో మన పవన్ కళ్యాణ్. ఓకే, రౌడీస్గా ఎంతమంది ఉండకోకు. సార్కున్న గుణం ఏంటి? ఎవరినైనా శత్రువును కూడా ప్రేమించడం. దట్స్ ఇట్. మనకు అంతే ఉండాలి. సారు ఒకటి నిర్ణయం తీసుకుంటే మనం యాక్సెప్ట్ చేయాలి. జై పవర్ స్టార్, అంతే. దాంట్లో నో డౌట్. ప్రకాష్ రాజు మంచి యాక్టర్. సరే, ఆయన ఫీలింగ్స్ ఆయనకు ఉండిండొచ్చు, నో ప్రాబ్లం. కానీ మన సారు యాక్సెప్ట్ చేసిండు అంటే దానికి మనం వెళ్ళాలి, అంతే. సార్ వెనక మనం. సుజిత్ డైరెక్షన్ చేస్తుంది కాబట్టి మెంటల్ ఎక్కిపోతుంది. ఆ మ్యూజిక్కి, ఆ గ్లిమ్స్, ఆ సాంగు, గన్స్ అండ్ రోజర్స్ తర్వాత లాస్ట్ 50 seconds ఆ బిట్టు అది విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట అర్థం కాకుండా ఆయన మనోభావం మాకు అర్థమైపోయింది. అంటే ఎట్లుండి వాషి అంటే అది ఒక ఈగల్ కథ. విలను ఒక పెద్ద ఉండొచ్చు, ఫస్ట్ రెక్కలు తర్వాత కళ్ళు అవన్నీ పీకిన తర్వాత దాన్ని ఎట్లా బోల్తా కొట్టేయాలనేది ఆ పాటకు అర్థం. అది పవన్ కళ్యాణ్ ఎవరు బీట్ చేయలేరండి. ఒక హీరోకి విలన్ ఎంత గట్టిగా ఉంటేనే అప్పుడు సినిమాకి అందంగా ఉంటుంది. అందుకే అది ఒక సుజిత్ డైరెక్షన్ అట్లనే ఉంటుంది. అది ప్రకాష్ రాజ్ క్యారెక్టరు ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేమండి. అది మొన్ననే రివీల్ అయిన ఫోటో. శ్రీయారెడ్డి కూడా నార్మల్గానే ఉంటుంది. అక్కడ ఉండేది 2 అండి. ఒకటి ఓజీ, రెండోది ఓమి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఏముంది బ్రో అంటే RRR, పుష్ప 2, నెక్స్ట్ ఓజీ. చెప్పలేం. మైండ్ బ్లాక్ అయింది అనుకో మూవీలో. RRR పోతుంది, పుష్ప 2 కూడా పోతుంది. 75 crores షేర్ ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో డౌటే లేదు. సోషల్ మీడియా హైప్ కాదన్న. తెలుగు, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 స్టేట్లో పిచ్చ హైప్ ఉంది. ఇంకా మామూలుగా లేదు. బుక్ మై షో కాదు బ్రో. ప్రీమియర్స్కి ఇంకా టికెట్స్ పెట్టలేదు. 25th పెట్టారు. ప్రీమియర్స్కి పెడతారు ఖచ్చితంగా. టికెట్లు 2000 అయినా పెట్టి కొని మాకు ఆ పిచ్చి ఉంది, కొంటాం అంతే. ఈరోజు ఎట్లా అది సంఘాలండి, అభిమాన సంఘాలు కొని జనసేన పార్టీకి డొనేట్ చేస్తారు. అది వేరే. ఆల్రెడీ సుజిత్ 4 రోజుల నుంచి పడుకోవట్లేదు. మీరు అందరూ చూసారు కదా, అవుట్పుట్ వేరే లెవెల్లో ఉండబోతుందని. వేరే లెవెల్ అని ఆల్రెడీ సుజిత్ గారు, మన తమన్ గారు మీకు చెప్పే ఉంటారో ప్రతిదీ గ్లిమ్స్. ఈ రోజు ట్రైలర్ కూడా మరికొద్ది సేపట్లో వదలబోతున్నారు అన్న. ఏంటన్నా ఆల్రెడీ అన్ని రికార్డ్స్ మన కళ్యాణ్ బాబు గారు అండర్ ఫ్రూట్ అన్న. టైలర్ వేరే లెవెల్ అన్న. ఆల్రెడీ గ్లిమ్స్, గన్ అండ్ రోజెస్, దే కాల్ హిమ్ ఓజీ సాంగ్లు అన్ని చూసారు కదన్న. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం.